నమస్కారం. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అద్దం పట్టే విధంగా ఆ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన సంఘటనని ఈనాడులోనే ఫ్రంట్ పేజీలో వేశారు. ఏమిటి అంటే జమ్మల మడుగులు ఆదినారాయణ రెడ్డి గారి మనుషులు ఆదాని సంస్థ సిబ్బంది మీద దాడి చేశారు అని ఫ్రంట్ పేజీలు వేశారు. తర్వాత కొనసాగించారు. ఇక్కడ ఆదాని అయినా అంబానీ అయినా ఎవరైనా సరే ఈ కూటమి శాసనసభ్యులకు ముడుపులు ఇబ్బందే కార్యక్రమాలు జరగవు అని చెప్పేటటువంటి సంఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తున్నారు అవినీతి జరగడానికి వీల్లేదని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తే ఒప్పుకోమని చెప్తున్నారు. బెల్ట్ షాపులు పెడితే ఒప్పుకోమని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాపితంగా కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాలలో దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి లేదు. అందులో నేను అనను, అక్కడో ఇక్కడో కాస్త మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ కూటమి సభ్యులు చేస్తున్న పని ఏమిటయ్యా అంటే తన ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైనా వస్తే వాళ్ళు కప్పం కట్టందే పని చేయడానికి వీల్లేదు. ఈ ఆదాని సంస్థకు సంబంధించినటువంటి సామాగ్రి మీద దాడి చేసి తీవ్రమైన నష్టాన్ని కలిగించారు ఆ ఎమ్మెల్యే గారి అనుచరులు, ఆదినారాయణ గారి అనుచరులు. వాళ్ళు ఏం చెప్పారంటే మా ఎమ్మెల్యేకి తెలియకోకుండా మీరు పన్ను ఇక్కడ ప్రారంభిస్తారా? రావాలి, మా ఎమ్మెల్యే గారిని కలుసుకోవాలి, వారికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, ఆయన అంగీకారం అయిన తర్వాత మాత్రమే మీరు పన్ను ప్రారంభించాలి. అది ఆదాని సంస్థ అయినా ఇంకా పెద్ద సంస్థలు ఏదైనా సరే జనరల్గా ఆదాని అంబానీ వీళ్ళందరూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో టచ్లో ఉంటారు. వారికి ఒక సక్రమమైనటువంటి పద్ధతుల్లో త్వరితగతిన పనులు చేసే విధంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి. కానీ ఆ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదే. ఇవాళ కంట్రోల్ లేకుండా పోయిందే. ఒక ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ సభ్యులు అనుకోకండి, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంత్రి కూడా చేశారు. చాలా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తే ఇంత దౌర్జన్యం చేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తుంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చాలా చోట్ల ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఏంటి? బ్రాందీ షాపుల దగ్గర 30 లక్షలు 40 లక్షలు, లేదంటే వాటాలు, మట్టి తవ్వుకుంటే డబ్బులు, ఇసుక తవ్వుకుంటే డబ్బులు, తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని చేయి చేసుకోవటం. కూటమిలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నానాజీ కాకినాడ ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్ గారిని దారుణంగా కొడితే దిక్కు లేదు మొక్కు లేదు. ఇలాంటి ఒక దుష్ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రభుత్వంగా ఇది మిగిలిపోయింది తప్ప మరొకటిగా లేదు అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోండి. మీ ఎమ్మెల్యేలు మీ కంట్రోల్లో లేరు, కూటమి ఎమ్మెల్యేలు మీ కంట్రోల్లో లేరు. మీరు మాత్రం పేపర్లో నీతి వాక్యాలు మాత్రం అద్భుతంగా చెప్తున్నారు. చక్కగా నీతి వాక్యాలు చెప్తారు. ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటాం అంటారు. అవినీతి చేస్తే ఊరుకోమంటారు. బెల్ట్ షాపులు పెడితే 5 లక్షల రూపాయలు ఫైన్ అంటారు. వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టి మందు విచ్చలవిడిగా అమ్ముతున్నా మీ కళ్ళు మాత్రం వాటి మీద కనపడవు. కానీ సోషల్ మీడియా వర్కర్స్ మా వాళ్ళు ఏదో చేశారని మాత్రం వాళ్ళని హింసించే ధోరణికి మీరు వెళుతున్నారు. రోజు రోజుకి మీ పాపాలు పెరుగుతున్నాయి. పాపాలు పెరిగిన తర్వాత ఏం జరుగుతుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే ప్రజలే కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందనే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్న లోకేష్ గారు గమనించాలని ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాను. ప్రజలను కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.